నిహారిక ప్రస్తుతం సినిమాలే ప్రపంచం అంటుంది. నటించడం, నిర్మించడం అంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని తెలుస్తుంది. ఇక రెండో పెళ్లి మీద కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేదన్నట్టుగానే కనిపిస్తుంది. చైతన్యతో నిహారిక విడిపోయిన తర్వాత పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టేసింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తూ, నిర్మిస్తూ కొన్ని చిత్రాలను కూడా లైన్ లో పెట్టేస్తుంది. ఇక గత ఏడాది కమిటీ కుర్రాళ్ళు అంటూ నిర్మాతగా మొదటిసారి థియేటర్లలో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. నిహారిక తాజాగా తాను గాల్లో తేలిపోతున్నాను అని పరోక్షంగా చెప్పేసింది. ఎంతో సంతోషంగా ఉన్నట్టు పోస్ట్ చేసింది. మ్యాటర్ ఏంటి అని మాత్రం అడగకండి అని చెప్పింది. తనతో పాటుగా వైబ్ అవ్వండి, చిల్ అవ్వండి అని చెప్పింది. ఇది తన డ్రీమ్ అని, ఇంత త్వరగా కల నెరవేరుతుందని అనుకోలేదట. యాక్టింగ్ కెరియర్ లో ఇదొక మైలురాయి అవుతుందని నిహారిక చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే నిహారికకు ఏదో క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. నిహారిక చేసిన ఈ పోస్ట్ తో అందరిలోనూ రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. నిహారికకు వచ్చిన ఆ సినిమా ఆఫర్ ఏంటి? ఏ భాషలో ఆమెకి ఆఫర్ వచ్చింది? డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో? డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తుందంటే చిరంజీవి సినిమాలో ఛాన్స్ వచ్చిందా అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే విశ్వంబరలో నిహారిక కనిపిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ టైంలో నిహారిక ఇలా పోస్ట్ చేయడంతో అంతా అదే నిజమని అనుకుంటున్నారు. నిహారిక తమిళంలో అయితే అడపదడప చిత్రాలు చేస్తూనే ఉంది. అక్కడ రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోతూ నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ట్రెండీ వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అక్కడ యూత్ కంటెంట్, కార్పొరేట్ సాఫ్ట్వేర్ ట్రెండ్లకు తగ్గట్టుగా కంటెంట్ ను నిర్మిస్తూ ఉంటుంది. ఇక తెలుగులో మాత్రం నటనకు దూరంగానే ఉండాలని నిహారిక ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఆమె చేసిన ఏ ప్రయత్నం కూడా నటిగా విజయాన్ని అందించలేదన్న సంగతి తెలిసిందే. అందుకే ఇలా నిర్మాతగా ఇక్కడ సెటిల్ అయిపోయింది. కానీ వెబ్ సిరీస్ లో మాత్రం బాగానే నటిస్తుంది.